హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మదిలా కాలేజ్ కడపలో జరిగిన ఆ కాలేజ్లో ఇన్సిడెంట్ ఏమైంది? రాత్రి 12 గంటలు దాటితే ఆ ఊరి చివరికి ఆ హాస్పిటల్కి అస్సలు ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది అనేది మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. 1995 ఒక్కో రోజు రాత్రి ఉన్న డాక్టర్లు పేషెంట్లు వింతగా మాయమవడం ఏంది? ఆ తర్వాత హాస్పిటల్ శాశ్వతంగా మూసివేయడం కారణాలు ఏమిటి? ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఆ స్ట్రెచ్చర్లు శబ్దాలు, రోగుల అరుపులు వినిపిస్తున్నాయి నిజంగానే అనేది మనమైతే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మొదలు పెడతాం. ఆ ఊరి ప్రజలు చెప్పిన విషయాలు ఏదంటే చాలా భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి హాస్పిటల్లో. రాత్రిపూట ఎవరు పేషెంట్లు ఏడుస్తున్నట్టు, తర్వాత ఆ స్ట్రెచ్చర్లు ఉంటాయి కదా, స్ట్రెచ్చర్లు కింద పడేసినట్టు, నాకు యాక్సిడెంట్ అయింది, ఏ మనిషి కొంచెం తొందర రండి తొందర అని చెప్పేసి ఇలాంటి వింత శబ్దాలు అయితే వినిపిస్తున్నాయని చెప్పేసి కొందరు వ్యక్తులు వచ్చేసి ఆ ఊర్లో కనుక్కోనికైతే వస్తారు. కనుక్కుంటే వీళ్ళకైతే ఇలాంటి సమస్యలు అయితే చెప్తారు. వాళ్ళైతే అందరూ కలిసి అయితే ఏమనుకుంటారు అంటే, మనమైతే ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాం, హాస్పిటల్లో అసలు ఏం జరిగింది, ఆ హాస్పిటల్ అసలు ఏమేమి ఉంది, మనమైతే ఈరోజు స్టే చేసి అక్కడైతే చూద్దాం ఏం ప్రాబ్లం బయటపడుతుందో అని చెప్పేసి వీళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చేసి కెమెరాలు పట్టుకొని అయితే హాస్పిటల్ గేట్ ఓపెన్ చేసేసి అయితే వాళ్ళైతే లోపలికైతే వెళ్తారు. మనకు క్యాజువాలిటీ అనేవి ఉంటాయి కదా, ఆ క్యాజువాలిటీలో అయితే వీళ్ళు స్టే చేయడానికి అయితే ట్రై చేస్తారు. స్టే చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకు ఎవరో పరిగెత్తుకుంటా వింతగా సౌండ్ వేసుకుంటా అరుచుకుంటా కొన్ని శబ్దాలు అయితే ఒక ఫ్రెండ్కి అయితే వినిపిస్తాయి. అరే మా అమ్మ పైన ఎంత వింతగా ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే, నాకేం వినిపిస్తున్నారు నీకేం వినిపిస్తున్నారా కొంచెం ఊకో కోసం అని చెప్పేసి వాళ్ళు ఎగ్జాక్ట్లీ 11:30 12 మధ్యలో ఆ టైంలో నైట్ పిఎంకి అయితే కెమెరా అయితే స్టార్ట్ చేస్తారు. కెమెరా స్టార్ట్ చేసుకుని కూర్చుంటారు కదా కౌంటర్ కాడ నుంచి, వాళ్ళైతే మెల్లగా పైకి అయితే ఎక్కుతుంటారు. క్యాజువాలిటీ నుంచి పైకి అయితే మెల్లగా రౌండ్ తిరుగుకుంటా గుండ్రంగా తిరుగుకుంటూ అయితే కెమెరా అయితే స్టార్ట్ చేస్తారు. కెమెరా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకైతే ఒక వింత ఫోటో అయితే కనిపించింది. అది చూస్తే మీరు అయితే గుండె దడ అనిపిస్తుంది. ఆ ఫోటో ఇప్పుడు మీకు వేస్తున్నా చూడండి. కెమెరాలో పడిన విషయం అయితే వాళ్ళకైతే ఆ ఫోటో పడిన విషయం వాళ్ళకైతే తెలియదు. అయితే కెమెరా తీసుకుని వచ్చేసి ఒక్కొక్క రూమ్ అయితే వచ్చేసి వాళ్ళైతే వెళ్తుంటారు. పైకి ఎక్కే కొద్దీ ఆ పగిలిన అద్దాలు, ఆ పగబడిన మొత్తం ఆ గీతలు, తర్వాత వచ్చేసి ఆ వింతగా కనిపించిన బెడ్లు, ఆ స్ట్రెచ్చర్లు, ఆ స్ట్రెచ్చర్ పై బెడ్ అట్లనే ఎండుకుపోవడం లాగా చూసి వాళ్ళైతే భయపడతారు. భయపడినాక మామ ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 125 130 మధ్యలో వచ్చేసి వాళ్ళకైతే ఒక రూమ్ లో వచ్చేసి వింత శబ్దం అయితే వినిపిస్తుంటది. ఎంత భయంకరంగా మీద ఏడుస్తుంటారు అంటే, ఎవరో తాళ్ళతోటి కట్టేసి బంధించి చంపేసినట్టు గొంతు కోస్తున్నట్టు అలాంటి సౌండ్ వినిపిస్తాయి కదా మామూలుగా. అట్లా ఇట్లా ఏడుస్తుంటాయి అంటే అంత ఘోరంగా అయితే ఏడుస్తుంటారు. వీళ్ళందరూ కలిసి అయితే ఆ రూమ్ కాడికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు అయితే ఇంటికి ఎవరో ఇట్లా చెంప మీద కొట్టినట్టు, ఎవరో అరుస్తున్నట్టు అలా సౌండ్ అయితే వినిపిస్తుంటాయి ఒక్కొక్కరికి. వీళ్ళు నలుగురు అయితే వింటారు, నలుగురు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక సౌండ్ అయితే వినిపిస్తుంటాయి. అయితే వాళ్ళైతే ఏం చేస్తారంటే, అరే ఏంద్రా ఇట్లా వింతగా జరుగుతుంది, మనకి అసలు ఈ హాస్పిటల్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ నిజంగానే ఉందా అని కెమెరా ఆన్ చేసుకొని వింటుంటే ఒక ఓటీ టైప్లో ఉంటుంది. ఆ ఓటీ టైప్కి మొత్తం వచ్చేసి తాళాలతో మొత్తం తాయతో కట్టి అయితే పెడతారు. అసలు ఈ ఓటీలో అసలు ఏముంది, అసలు ఈ ఓటీలో అసలు అంత భయానక దృశ్యం ఏముంది, ఇన్ని తాళాలు ఎందుకు వేసారు ఓటీలో అని చెప్పేసి వాళ్ళైతే మెల్లగా ఒక కెమెరా తీసుకొని అయితే అద్దం అయితే ఉంటుంది, అద్దంకి జూమ్ చేస్తారు. జూమ్ చేస్తుంటే లోపల ఎవరు ఫేస్ అయితే కనిపించదు కానీ ఎవరో నడుచుకున్నట్టు వెళ్తున్నట్టు అంత వింతగా అయితే వినిపిస్తుంటుంది. వీళ్ళు ఖచ్చితంగా అయితే దాన్ని బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసి మనం లోపల అసలు ఏముందో చూద్దాం అని చెప్పేసి వాళ్ళైతే 15 తాళ్ళు అయితే వేసారు. 15 తాయితాలు తర్వాత వచ్చేసి కుంకుమలు ఇవన్నీ పెట్టేసి పెడతారు. దగ్గర దగ్గర వీళ్ళైతే ఒక 4 తాళాలు అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకైతే సుత్తే ఉండదు, ఏముండదు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే కిరణ్కి చెప్తారు, అరే కిరణ్ నువ్వు కింద కార్లో పోయి మనకైతే ఒక సుత్తే ఉంటుంది, ఆ సుత్తే తెచ్చుకోరా పోయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పినాక ఆ ఓటి తాళం అనేది వాళ్ళైతే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బ్రేక్ కాదు అది. వీళ్ళు ఎంత ట్రై చేసినా బ్రేక్ కాదు. వాళ్ళైతే వాళ్ళకి వెళ్ళి ఇంతగా అయితే ఏడుపు సౌండ్ అయితే వినిపిస్తుంటారు నలుగురికైతే. వాళ్ళు ఎప్పుడే అనుకుంటారు, అరే మా అమ్మ మనం చాలా రిస్క్ తీసుకొని అయితే వచ్చినాం, ఈ రిస్క్ తీసుకున్నాకైతే నాకైతే గుండెలో దడ పడుతుంది, అసలు లోపల ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది మా అమ్మ, మనం అయితే ఇక్కడ నుంచి వెళ్దామంటే, అరే మనం ఇట్లా ఇది సోషల్ మీడియాలో ఇట్లా అప్లోడ్ చేస్తే మనం అయితే అసలు మనం వేలాది వ్యూస్ వస్తే మనం అయితే మన టాప్లో అయితే ఉంటాం, చిన్న రిస్కే కదరా, కొంతసేపు అయితే అయిపోతుంది,
లోపల మనకి ఏమో చంపుతారా, చేసేదేముందిరా అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. అయినా ఎంత చెప్పినా వాడైతే వినడు. కిరణ్ అని చెప్పేసి వినడు. వాడు అయితే వినడు. వినకుంటే ఇలాగనే బ్రేక్ చేయాలని చెప్పేసి అద్దాన్ని తీసుకొచ్చి గడ్డపార లాగా టైప్ ఉంటుంది. ఆ గడ్డపార టైప్ తీసుకొచ్చి మొత్తం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ అద్దం అయితే భయపడితే ఉంటుంది కాబట్టి అదైతే పగలదు. వీళ్ళు ఎలాగైనా చేయాలి, ఎలాగైనా ఈరోజు నైట్ ఆ నెగిటివ్ ఎనర్జీ మనం చూడాలని చెప్పేసి వాళ్ళైతే ఎలాగో చేయకుండా వాళ్ళైతే అద్దాలు తీసుకొచ్చి అవి ఇవి తీసుకొచ్చి బ్రేక్ చేస్తుంది కాదు. తర్వాత ఒక చిన్న ఐరన్‌ది తీసుకొచ్చి అది తాళం టైప్ అయితే పక్కన పైన కనిపిస్తది. ఆ ఒక్క తాళం తీసుకొనైతే వాళ్ళైతే ఒక్కొక్క తాళంతో ఓపెన్ చేస్తున్నారు. అన్నట్టు వింతగా సౌండ్ అయితే వినిపిస్తుంటాయి. ఆ తాళం ఓపెన్ చేసినాక కెమెరా తీసుకొనైతే లోపలికైతే వెళ్తారు. ఆ ఫోటో పడింది మీరు ఇప్పుడైతే చూడబోతున్నారు. వీడియో చూసినాక గుండె అయితే కొంచెం తిమ్మలంగా అయితే పెట్టుకోండి. ఆ వీడియో చూడండి మీరిప్పుడు. అయితే వాళ్ళు ఈ దృశ్యం చూసినాకైతే వాళ్ళకైతే వెన్నెముకలో వణుకు పుట్టేసి ఒకరు కెమెరా పట్టుకోకుండా ఒకరు లేకుండా అయితే ఉరికేసి కింద కారు కాడికైతే వెళ్తారు. కారు కాడికి వెళ్ళినాక వీళ్ళైతే మనసులో అయితే వెన్నెముకలో వణుకులు పడుతూ చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టినాక ఆ కారు వెళ్ళేసి ఎక్కి వాళ్ళైతే ఆరు పక్కన కొంచెం ముందరికి వెళ్ళినాక ఒక టీ సెంటర్ అయితే ఉంటుంది దాబాలాగా. ఆ దాబా కాడ వచ్చేసి వీళ్ళైతే చాయ్ తాగేసేసి మార్నింగ్ అయితే ఒక్కొక్క వీడియో ఒక ఫోటో చెక్ చేస్తుంటే వీళ్ళ మైండ్ అయితే బ్లాక్ అవుతుంది. నిజంగానే ఇక్కడ ఈ హర్రర్ మిస్టరీ రియల్‌గానే ఉంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. అనుకోని ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టి వాళ్ళైతే ఆ లైవ్‌లో అయితే పెడతారు. అయితే చాలామంది అయితే వాళ్ళకైతే వ్యూస్ వస్తాయి. చాలామంది అయితే వాళ్ళకైతే మిలియనర్స్ అయితే వ్యూస్ అయితే వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు రియల్‌గా జరిగి ఉన్నాయి కూడా ఉన్నాయి. దయచేసి అయితే ఇలాంటివి మీరైతే వీడియోస్ తీయకండి. ఇలాంటి పాడుపడ్డ హాస్పిటల్‌లకి దీనిలోకైతే వెళ్ళకండి. ఇలా రియల్‌గా జరిగిన స్టోరీ మీకైతే చెప్పిన. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.